హలో బెస్టీస్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారా? మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, అందరికీ స్కూల్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడికి రీచ్ అవుతూ ఉంటుంటారు. నీళ్ళల్లో డీహైడ్రేషన్ అవ్వకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఈ సమ్మర్లో ఎంతైనా అవసరం. ఎండలు తగ్గినట్లే తగ్గాయి, మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. సో అందరూ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్గా ఉంటుంది ఈ సమ్మర్లో. లెమన్ వాటర్, ఓఆర్ఎస్ వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా ఈ సమ్మర్లో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మేము మా హాలిడేస్ అయిపోయాయి కాబట్టి మేము తిరుపతిలో ఉన్నాము. ఇన్ని రోజులు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాము. ఆ ట్రైన్ జర్నీ అయితే 10 అవర్స్ పైనే పడుతుంది అని చెప్పేసి మేము ఫ్లైట్లో వెళ్ళాలని అనుకుంటూ మేము తిరుపతి ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. 2 వీక్స్ ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాం అన్నమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చూశాను కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. తిరుపతి పిల్గ్రిమ్ సిటీ కాబట్టి డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది. సో తిరుపతి రీచ్ అవ్వగానే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తూ ఉన్నారు. సో దారంతా వాళ్ళంతా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎప్పటికప్పుడు విషయాలు అన్నీ షేర్ చేసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. అసలు జర్నీ చేసినట్లే లేదు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా అన్న ఫర్ రిసీవింగ్ అస్. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతూ ఉన్నాము. ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ కూడా వెహికల్స్, ఎక్కడ ట్రాఫిక్ లేదు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అదే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడు వెహికల్స్తోనే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ లేదు. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామన్నమాట. సో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదనుకుంటా, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనుకుంటా. ఎక్కువ ఫ్లోటింగ్ లేదు. సో బాగానే ఉంది. సో ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఇవ్వగానే మా చెక్-ఇన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ జనాలు కూడా లేరు కాబట్టి చెక్-ఇన్ కూడా వెంటనే అయిపోయింది. చెక్-ఇన్ దగ్గర ఎక్కడ కూడా వీడియోస్ తీయనివ్వలేదు. అందుకే చెక్-ఇన్ వీడియోస్ రాలేదన్నమాట. తర్వాత లగేజ్ దగ్గర ఇచ్చేసాము. వాళ్ళు వెయిట్ వేసి దాన్ని ప్యాక్ చేసేస్తున్నారు. చెక్-ఇన్లో ఒక చిన్న కామెడీ ఏంటంటే మా బావది టాయ్ గన్ ఒకటి మేము క్యారీ చేస్తూ వచ్చాము. ఆ టాయ్ గన్ దగ్గర మాకు బీప్ సౌండ్ వచ్చింది. చెక్-ఇన్లో అడిగారనమాట, ఏమైనా గన్ లాంటివి ఏమన్నా మీరు క్యారీ చేస్తున్నారంటే అవును మేడం అని చెప్పాము. సరే అని చెప్పి ఓపెన్ చేసి తీసి ఇవ్వమంటారంటే నో ప్రాబ్లం అండి, టాయ్ గన్నే కదా అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఇలా మా చెక్-ఇన్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ ఇచ్చారు. బోర్డింగ్ పాస్ తీసుకొని అంతా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా లోపలికి వచ్చేసి మేము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాము. సో మా ఫ్లైట్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. చిన్నపిల్లలు ఎక్కడ కూడా కామ్గా ఉండరు. సో అటు ఇటు తిప్పుతూ ఉన్నాము లక్కీని. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. డాడీ ఫ్లైట్ చూద్దాము అని అంటే వచ్చి తీసుకొని చూపిస్తూ ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి, గ్రౌండ్ ఫ్లోర్కి తిరుగుతూ ఉన్నాం అనమాట మేము. మన ఫ్లైట్ రాలేదు డాడీ, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు లక్కీ. సో ప్యాసింజర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మాది అనౌన్స్మెంట్ అయిపోయింది. అనౌన్స్మెంట్ అయ్యాక మేము ఫ్లైట్ దగ్గరికి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఫ్లైట్ దగ్గరకు. సో బస్లో మేము మా సీట్స్లో మేము వెళ్ళి కూర్చున్నాము. ఒక్కోసారి టైం సేవింగ్స్ మనం చేయాలి అంటే టైం లిమిటేషన్ తక్కువ ఉంది, మనకి టైం లేదు అన్నప్పుడు వితిన్ ద కంట్రీ అయినా సరే ఒక్కొక్కసారి మనం ఫ్లైట్లో జర్నీ చేయాల్సి వస్తుంది. సో అలానే ఈరోజు నాకు ఫ్లైట్ జర్నీ తప్పలేదన్నమాట. సో ఒక వ్యక్తిని మీరు ఇప్పుడు చూసుంటారు. తను ఢీ షోలో వచ్చాడు. సో తనెవరో నేను గుర్తుపట్టలేదు. మీ పేరేంటండి అని అడిగాను. తను డాన్సర్ అని తర్వాత చెప్పాడు. సారీ అండి, నేను ఎక్కువ టీవీ చూడను, మీ పేరేంటో చెప్తారా అంటే నేను ఢీ షోలో వస్తాను, నా పేరు పండు అన్నాడు. సో తనతో ఒక ఫోటో తీసుకున్నాం మేము. తనని నేను గుర్తుపట్టాను కానీ తను డాన్సర్ అని తెలుసు, పేరు తెలియదు నాకు. అందుకని తను ఏమన్నా అనుకుంటాడేమోనని మళ్ళీ నేను తనకు సారీ చెప్పాను. ఒక ఫోటో అయితే తీసుకున్నాం. సో మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. మేము ఫ్లైట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము.
నిజంగానే నాకు ఫ్లైట్ జర్నీ అంటే భయం. సో, ఫ్లైట్ ఎక్కాలంటే నిజంగానే భయము. ఎప్పుడు కూడా జెయింట్ వీల్ ఎక్కాలన్నా నేనెప్పుడు ఎక్కేదాన్ని గాదు నా చిన్నప్పటి నుంచి. ఈరోజు ఈ జర్నీ తప్పలేదు నాకు. సో, లక్కీ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాడు. ఎక్కేంత వరకు డ్యాడీ, డ్యాడీ ఫ్లైట్, ఫ్లైట్ అన్నాడు గానీ, ఎక్కిన తర్వాత వాడి బాధలు చూడాలి. సో, మీరే చూస్తూ ఉండండి. చిన్న పిల్లలకి స్టార్టింగ్‌లో ఉన్నంత ఎక్సైట్‌మెంట్ సో, ఆ టైం వచ్చేటప్పటికి ఆ టెన్షన్‌లో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. సో, లక్కీగా అది పెద్దయ్యేన తర్వాత కూడా అది మెమరీగా ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియో తీశాను. సో, మా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. As a travel companion, so we wanted to connect you with India by Indigo. But we have ఫ్లైట్ ఏమో మేము కలలేదు వెళ్తుంది. ఫ్లైట్ పైకి వెళ్ళలేదండి వెళ్తుంది. ఎందుకు ఏదో బొమ్మ కావాలి और साथ ही आने वाली ఫ్లైట్ गलत इस्तेमाल और exit के साथ छेड़छाड़ करना एक दंडनीय अपराध है क्योंकि ये विमान की सुरक्षा को प्रभावित करता है। आपके सहयोग के लिए धन्यवाद। कोऑपरेशन सहायता करें आपके लिए एक सुरक्षा सूचना कार्ड और పైకి వెళ్ళలేదండి వెళ్తుంది. ఎందుకు పైకి రండి పైకి రాము వెళ్ళిపోదాం మనం మన ఇంటికి. తీయకు వీడియో తీస్తున్నా. ఇది మమ్మీ అది తీయకూడదు, ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, పడిపోతాం. ఇలా వెళ్తుంది కదా, మనం పడిపోతాం. తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత తీస్తుంది. పైకి వెళ్ళండి పైకి వెళ్ళక పైకి వెళ్ళలేదు వెళ్తుందా? రోడ్డు మీదే ఉందండి రోడ్డు మీదే ఉంది, వెళ్తుంది నాన్న. రోడ్డు మీదే ఉంది ఏంటి మమ్మీ? వెళ్తుందా పైకి వెళ్తుంది. ఇప్పుడు వెళ్తుంది లక్కీ. నా చేయబట్టు నాకు భయం వేస్తుంది. ఏమైంది చెప్పు కిందకి దిగుదామా నాకు దిగుతాము. ఏం కాదు, ఏం కాదు. డాడీ ఉన్నాడు, ఏం కాదు. వాళ్ళంది చూడు 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 చూడు. ఏం కాదు, అది చూడు అది చూడు. ఏం కాదు. అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు, విండ చూడు. ఏం కాదు, అయిపోయింది. ఏం కాదు నాన్న. ఏడోకు ఏడోకు. సరే వద్దులే. సో లక్కీని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను కానీ నాకు కూడా భయం వేస్తుంది. సో నేను బయట పడలేదు, లక్కీ బయట పడ్డాడు అంతే. సో టేక్ ఆఫ్లో చాలా భయం వేసింది నాకు కూడా. నేను మా హస్బెండ్తో ఇంకెప్పుడు నేను ఫ్లైట్ ఎక్కను అని చెప్పాను. ఇంకెప్పుడు ఫ్లైట్ జర్నీ చేయించొద్దు మాతో అన్నాను. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా అని చెప్పేసి ఆ 1 అవర్ 20 మినిట్స్ నేను టైం చూస్తూనే ఉన్నాను అనమాట. ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ జర్నీ అని చెప్పి. ఎందుకు ఇట్లా తినవద్దు
సో ఇక్కడ మా రిఫ్రెష్మెంట్స్ అయితే వచ్చాయి. సో పన్నీర్ టిక్కా ఆర్డర్ పెట్టుకున్నాం మేము. సో పన్నీర్ టిక్కా విత్ కూల్ డ్రింక్ మాకు సర్వ్ చేశారు. సో అవి చూసి కొంచెం రిలాక్స్ అయ్యాడు లక్కీ. సో కూల్ డ్రింక్ తాగుతూ కొంచెం సేపు వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని ఉన్నాడు. मौसम खराब होने की संभावना के कारण कुर्सी के पीछे बांध का संकेत ऑन है। यात्रियों से निवेदन है कि अपने स्थान पर అదిగో రోడ్డు అదిగో రోడ్డు పైన పోతుంది అదిగో రోడ్డు పైన పోతుంది చూడు సో ఫైనల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. సో మేము ల్యాండ్ అవుతూ ఉన్నాం అన్నమాట. ఆ రన్వే చూడగానే అమ్మయ్య హైదరాబాద్ వచ్చింది అని ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాను నేనైతే. లక్కీ కూడా రిలాక్స్ అయిపోయాడు, కొంచెం కూల్ అయిపోయాడు అనమాట. సో ఆ రన్వే చూడగానే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. హైదరాబాద్ అబ్బాయి ఇంత తొందరగా వచ్చేసింది అనిపించింది నాకు. ఇంకో బస్సు ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయి ఇక్కడ? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ జర్నీ అనమాట. మళ్ళీ ఒక బస్ వచ్చింది మమ్మల్ని మన లగేజ్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉందన్నమాట. సో మేము వెళ్తూ ఉన్నాం. ఇదేంటిది? చెప్పుడాడి అదే
సో ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. సో చాలా పెద్దది హైదరాబాద్ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ కంటే. సో మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మా లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. లగేజ్ ఏ బెల్ట్ మీద వస్తుందో అక్కడ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో మేము ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాం మా లగేజ్ కోసం. సో ఈ విధంగా ఎన్నో టెన్షన్స్తో మా హైదరాబాద్ జర్నీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లక్కీస్ ఫ్లైట్ ఫస్ట్ జర్నీ. సో అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హ్యాపీగా నవ్వుకోండి. బాయ్ బాయ్.